everyone, welcome back to Bhumi Collections. This is Fanishri. సో హోప్ మీరు అందరూ కూడా చాలా బాగా చేసుకుంటున్నారు అనుకుంటున్నానండి. పూజ మాకు కూడా పూజ అయింది. అంటే మా మెయిన్ పూజ అయితే అవ్వలేదు, ఈరోజు సెకండ్ శుక్రవారం కాబట్టి అది అయ్యింది. జస్ట్ బొమ్మ పెట్టి చేస్తాం కదా, సో అది అయితే నేను 3rd వీక్ ఆర్ 4th వీక్ అనుకుంటున్నాము. ఇంకా నాట్ ష్యూర్ అనమాట. 3rd వీక్ ఆర్ 4th వీక్ చేసుకుంటాం. అందుకు ఈరోజు వీడియో చేయడానికి అయింది. లేదంటే మామూలుగా అయితే అన్ని కలిసి మీద పెట్టుకుని కలిసి పెట్టలేదు. ఈరోజు మామూలుగా పూజ చేసుకున్నాము, కలశం పెట్టి అమ్మవారిని పెట్టి చేస్తాం కదా, సో అది ఈరోజు చేయలేదు. యూజువల్గా 3rd వీక్ ఆర్ 4th వీక్ ఎక్కువ చేసుకుంటాము. 2nd వీక్ అందరూ పిలుస్తారు, మనము పిలుస్తాం. సో అదే రోజు అయితే మళ్ళీ కష్టమవుతుంది అనే దాంట్లో కూడా మేము ఎక్కువ 3rd వీక్ అత్తయ్య గారు వాళ్ళు ఎక్కువ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ ఇక్కడే ఉండేవారు. ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. సో అప్పుడు ఏం చేసేవారంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరు చేసుకునేవారు అనమాట. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని. సో అదే అలవాటు మీద ఖచ్చితంగా 2nd వీకే చేసుకోవాలి అనేది ఏం లేదు అనమాట అత్తయ్య గారు వాళ్ళకి. అందుకని మాకేంటంటే సో 2nd వీక్ అందరూ మా ఫ్రెండ్స్ పిలుస్తారు, ఎవరైనా సరే పిలుస్తూ ఉంటారు. సో ఆ రోజే మనము చేసుకుంటే మనం వెళ్ళడానికి అవ్వదు, వాళ్ళు రావడానికి అవ్వదు. అందుకని చెప్పి నేను ఎక్కువ 3rd ఆర్ 4th ఈరోజు ఈసారి 5 వీక్స్ ఉన్నాయంట. సో ఏ వీక్ మనకి బాగా కుదురుతుంది అంటే ఆ వీక్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో ఈరోజు గివేవే వచ్చేసి బ్యూటిఫుల్ గివేవే అండి, చాలా బాగుంది. ఈ తోరణం వచ్చేసి యూజువల్గా మన ఇంట్లో తాంబూలానికి వెళ్ళినప్పుడు కొంతమంది కడతారు కదా, సో అలాగా నేను ఇప్పుడు తాంబూలానికి వెళ్ళొచ్చాను. సో అక్కడ కట్టారనుకుంటా. సో పెద్ద పూలు అవడం వల్ల బాగా కనిపిస్తుంది. యూజువల్గా మేమైతే ఒక్క పువ్వుతోనే కడతాము, అండ్ ఏంటంటే 2 పూలతో కట్టారు. అందువల్ల ఏంటంటే ఎక్కువ బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా. ఓకే, ఈరోజు కూడా మంచి గద్వాల్ శారీస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మర్చిపోయాను లాస్ట్ వీడియోలో కొంచెం స్లో మోషన్లోకి వెళ్ళిపోయినట్టుంది వీడియో. చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది. చాలామంది నాకు మెసేజ్ పెట్టారు, ఇది వీడియో చాలా డిస్టర్బెన్స్గా ఉంది అని. సో మ్యాక్సిమం ఈరోజు ఉండదని అనుకుంటున్నాను. నిన్న చూసే వీడియో నువ్వు డిస్టర్బెన్స్ షార్ట్ కాకుండా వీడియోలో డిస్టర్బెన్స్ వచ్చిందా? లాస్ట్లో డిస్టర్బెన్స్ వీడియోలో వచ్చినట్టుంది, స్లో మోషన్లోకి వెళ్ళిపోయింది అది. ఓకే, సో ఈరోజు అయితే మంగళగిరిలో చూపిస్తాను. మంగళగిరికి వచ్చిన క్రేజ్ అయితే అమేజింగ్ క్రేజ్ అండి, ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో. సో అందుకని ఆల్రెడీ మొన్నే నేను చెప్పాను కదా 50 కలర్స్, బట్ ఒకేసారి అన్ని కలర్స్ చూపిస్తే మీకు కూడా కష్టం అవుతుందని చెప్పేసి నేను నంబరింగ్ ఇచ్చేసి తీసుకుంటున్నాను. మీకు మండే ఆర్ ట్యూస్డేస్లోనే డిస్పాచ్ అవుతుందండి. ఎందుకంటే కొంచెం ఒకసారి ఒక్కరికి ఇచ్చేస్తే నాకు మళ్ళీ చూపించడానికి ఉంటుందని మనం ఇలా తీసుకొచ్చాము, మల్టిపుల్స్ చేసేసుకోవచ్చు ఇందులో. ఓకే, సో ఇమీడియట్ డిస్పాచెస్ కాదు, మండే ఆర్ ట్యూస్డేస్ డిస్పాచ్ అవుతాయి. కొంచెం పేషెన్స్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఓకే, సో ఇప్పుడు అయితే శారీస్లోకి వెళ్ళిపోతాం. నేను కట్టుకున్న శారీ వచ్చేసి ప్యూర్ సిల్క్ కాటన్. ఇందులో కూడా అవైలబుల్ కలర్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే కనుక పర్చేస్ చేయొచ్చు. నేనైతే ఈ బ్లౌజ్తో ప్యారప్ చేసుకున్నాను. చాలా బాగా నచ్చింది. నాకు కూడా కట్టుకుంటే మంచి ఆ పూజ వైబ్ అంటాను చూస్తారా, ఆ ట్రెడిషనల్ లుక్ అది చాలా బాగా వచ్చింది. లైట్ వెయిట్ ఉంది శారీ, అంతా జాల్ రావడం వల్ల మల్టీ కలర్స్తో మీరు ఏ కలర్తో అయినా ప్యారప్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే సెల్ఫ్ కలర్ వచ్చి బూటీ స్టైల్ వచ్చింది. ఇందులో కూడా చూపించాం, ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను. మీకు ఏ కలర్ నచ్చితే అది చూస్ చేసుకోండి. సేమ్ నేను కట్టుకున్న దాంట్లో కలర్స్ చూడండి, మంచి లైలాక్ షేడ్, ఇది లావెండర్ బాగుంది చాలా. అంతా కూడా చాలా వచ్చింది మల్టీ కలర్స్తో. ఇలా పైకి హాకీ డిజైన్ అంటాం కదా, సో ఇది వచ్చేసి 100% ప్యూర్ సిల్క్ కోటా అండి. జెరీ చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే జెరీకోటా ఇది కాదా, జెరీకోటాకి ఇది డూపా అంటారు, అది వేరే సెషన్ అండి. జెరీకోటా అంటే మనకి ఏదైతే రియల్ జెరీ గోల్డ్ అండ్ సిల్వర్స్ అవి రియల్గా మిక్స్ అవుతాయి అనమాట. అందుకని వాటిని జెరీకోటా అది వేరు. జెరీ అనేది కంప్లీట్ జెరీతో వీవ్ చేస్తారు కాబట్టి ఆ షైన్ చాలా బాగుంటుంది. బట్ అవి ఎక్స్ట్రీమ్లీ చాలా ప్రైసీ ఉంటాయి అన్నమాట. సో నేను ఆ ప్రైస్ రేంజ్కి ఇంకా వెళ్ళలేదు, తీసుకురాలేదు. అండ్ మోరోవర్ నాకు కూడా పెద్దగా ఎక్కువ ఐడియా లేదండి, ఆ ప్రైస్ రేంజెస్ కూడా పెద్దగా ఐడియా లేదు. మనకు ఒక ఐడియా వస్తే నెక్స్ట్ మనం ఎంతకి పర్చేస్ చేయొచ్చు, అసలు ఎంతకి వాళ్ళే మనకి మంచి ప్రైస్ వేసేసుకున్నారు అనుకోండి, నేను ఇంకా మీకు మంచి ప్రైస్కి ఏమి ఇస్తాను. ఇంకో కొంచెం రోజులు అయితే కానీ మన దగ్గర ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే టస్సర్స్లో కానివ్వండి, ఆర్గాన్జాస్లో కానివ్వండి హై రేంజ్లో ఉన్నాయి మన దగ్గర. లైక్ 17,000-18,000లో కూడా ఉన్నాయి. సో ట్రై చేయండి, స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి అండి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ స్టోర్ విజిటింగ్ కూడా స్పెషల్ డిస్కౌంట్. నేను ఎందుకు అలౌ చేయట్లేదు, ఎక్కువ
చెప్పట్లేదంటే సండేస్ ఉండదు మనది, అదొకటి ఉంది డిసడ్వాంటేజే. ఆఫ్టర్ 7 ఉండదు. సో మళ్ళీ నేను ఎక్కువ చెప్తే వాళ్ళు కూడా ఏమంటారు, కొంచెం ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారేమో. సో తెలిసిన వాళ్ళు అలా వస్తున్నారు కదా అని నేను ఊరుకున్నాను, బట్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఓకే, సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. శారీ అంతా మనకి ఇలా వస్తుంది. హైట్ అంతా 44 అండి. 6800 ఫ్రీ షిప్పింగ్. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ మనకి ఇదే జాల్ వస్తుంది లైక్ దిస్. మీరు చక్కగా ఇలా వేసి కట్టుకున్నప్పుడు కూడా లుక్ చాలా బాగుంటుంది. మీరు డిఫరెంట్గా వెళ్ళచ్చు, ఇలాగా సేమ్ కలర్కు కూడా వెళ్ళచ్చు. సేమ్ కలర్ స్టిచ్ నేను చేయించుకోలేదు కాబట్టి వెళ్ళలేదు, కానీ నా ప్రిఫరెన్స్ అయితే సేమ్ కలరే. ఇలాగా కాంట్రాస్ట్ కలర్ కన్నా సేమ్ వేసుకున్నప్పుడే ఆ లుక్ చాలా చాలా బాగుంటుంది. రొటీన్ అయిపోతుంది కాంట్రాస్ట్ వేయడం కన్నా, ఇలాగే బాగుంటుంది. సో 6800 ఫ్రీ షిప్పింగ్. ఇందులోనే మనకి మంచి ప్యారెట్ గ్రీన్ ఉందండి. ఇది కూడా చాలా బాగుంది. దిస్ ఇస్ ద పల్లు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఎవరైనా చిన్న బార్డర్స్ నేను చిన్నది కావాలని వెతికి కట్టుకున్నాను. చిన్నదైతే పెద్దవాళ్ళకి బాగుంటుంది, చిన్న వాళ్ళకి కూడా బాగుంటుంది, అందుకని నేను చిన్నది వెతికి కట్టుకున్నాను. నాకు ఎందుకో ఎప్పుడు చూసినా సీక్రెట్ మీదకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఈసారి తగ్గించేయాలి, ఎందుకంటే కట్టుకుంటే శారీస్ లాగే అనిపిస్తుంది. వద్దాక కలర్స్ ఖచ్చితంగా చేంజ్ చేయాలి, లేదంటే డిఫరెన్స్ అనిపించేది. చూసారా, ఇది కట్టుకుని ఉంటే ఇంకొంచెం డిఫరెంట్ లుక్ వచ్చి ఉండేది. ఈరోజు మంచి ప్యారెట్ గ్రీన్. 6800 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎంత బాగుందో, ఇది బాగుంది. నాకు నేను సీక్వెన్స్ కట్టేసినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇది ఈరోజు కట్టుకున్న తర్వాత నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. చాలాసార్లు కట్టినట్టుగా అనిపిస్తుంది. బట్ ఈవెన్లో సీక్రెన్ కూడా నాకు చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఓకే, ఇందులో ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను. కలర్స్ నెంబరింగ్ ఇచ్చేస్తానండి, మీకు ఏ కలర్ నచ్చుతుంది. ఇది లైట్ లైలాక్ షేడ్కి మేము ముందే కలర్స్ చెప్తున్నానండి, ఎగ్జాక్ట్ కలర్స్ చెప్పడానికి అవ్వదు. మీరు ఒకసారి చూడండి. దిస్ ఇస్ లైలాక్ కలర్ లాగా ఉంటుంది, మోరోవర్ లైక్ కొంచెం డార్క్ టింజ్లో బేబీ పింక్ లాగా కూడా కనిపిస్తుంది. సో బాంధిని అంతా కూడా డిజిటల్ ప్రింట్ చేసాము. సోబర్ కలర్స్, ఎక్కువ అయితే సోబర్ కలర్సే తీసుకున్నాము. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఫర్ బోత్ ద హ్యాండ్స్ ఇలాగే కైండ్ ఆఫ్ మందారం అనమాట. మందారం తీసుకుని డిజిటల్ ప్రింట్. అంతకుముందు ఫస్ట్ మనం చేసినప్పుడు ఒరిజినల్ కలంకారీ చేసామండి, బట్ ఆ తర్వాత మనకు వర్కర్స్ అంతా ముక్కలు చాలా కష్టమైపోయింది. ఎంత బడ్జెట్ పర్వాలేదు, అట్లీస్ట్ చాలా నామినల్ బడ్జెట్ మనం ప్రాఫిట్ తీసుకునైనా మనం ఇద్దాము, బాగుంటుంది. నేను ఎంత ట్రై చేసినా సరే వాళ్ళు అస్సలు నిలవలేదు. వచ్చారు, చేశారు, 4 తర్వాత ఇబ్బంది అయిపోయింది. నీకు ఇదంతా కాదు, లుక్ ఒకేలా వస్తుంది అని చెప్పి డిజిటల్ ప్రింట్ చేసి దాన్ని అప్లిక్ లాగా ఇలా చేసాము. లుక్ అయితే యాజ్ ఇట్ ఈస్ వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. సో మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది, స్కాలప్ వచ్చేస్తుంది, ఇలా బ్లౌజ్ వస్తుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు మీద మనం ఇలా చేస్తాం. ఓకే, సో శారీ నెంబర్ 1 2999 ఫ్రీ షిప్పింగ్. దిస్ ఇస్ శారీ నెంబర్ 2. ప్రింటింగ్స్లో ఎక్కడైనా దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ అండి, చిన్నవి ఏవైనా సరే మీకు ఎక్కువగా కనిపించే ఉంటే నాకు కూడా ఆ మాత్రం సెన్స్ ఉంటుంది. ఎక్కువగా కనిపించే ఉంటే నేను ఎలా కట్టుకోలేనో మీకు కూడా అలాగే ఇవ్వలేను. ఇంకొకటి, ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అండి. చిన్న దాగల్లా కానీ ఆ హ్యాండ్లూమ్ వీవ్లో వచ్చే వీవింగ్ మిస్టేక్స్ కానీ పాసిబుల్ ఉంటుంది. అవి మిస్టేక్స్ కింద కన్సిడర్ చేయొద్దు ప్లీజ్. వీవింగ్ మాకు హ్యాండ్లూమ్ కావాలి, పవర్లూమ్ లుక్ కావాలి, మాకు కంఫర్ట్ హ్యాండ్లూమ్ ఉండాలి, బట్ చూడడానికి పవర్లూమ్ లుక్ ఉండాలి అంటే అస్సలు అవ్వదు. మనం పచ్చడి రోట్లో చేసిన దానికి మిక్సీలో చేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఈవెన్గా వస్తుంది మిక్సీలో చేస్తే, తొక్కుడు పచ్చడి అంటారు చూసారా, అలా వస్తుంది రోట్లో చేస్తే. బట్ మనం రోట్లో చేసిన దాని రుచి వేరు, మిక్సీలో చేసిన దాని రుచి వేరు. సో అది మీరు గమనించుకోండి. సో అందుకని ఇప్పుడు పచ్చడి అంటే రోట్లో చేసిన మీకు ఒక కన్సిస్టెన్సీలో ఉండదు. సేమ్ హ్యాండ్లూమ్స్ కూడా అంతే. నాకైతే పర్సనల్గా నచ్చింది. ఖచ్చితంగా ఒక శారీ తీసుకుని ఒక రీల్ అయితే చేస్తాము. నాకు బాగా నచ్చింది, బట్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఏ కలర్ అంటే. అది నెంబర్ 2. దిస్ ఇస్ నెంబర్ 3. కలర్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీ ఖచ్చితంగా మీ వార్డ్రోబ్లో ఉన్న కలర్స్కి మిక్స్ అవ్వవు, ఎందుకంటే అన్నీ కూడా
మనం ఇందులో డిజిటల్ మెషిన్లో ప్రింటింగ్స్ కాబట్టి యూజువల్గా డైయింగ్ ఉంటే మెషిన్ ప్రింటింగ్ కూడా ఉంటుంది. మన మెషిన్లో చేసిన ప్రింటింగ్స్ ఏంటంటే ఎగ్జాక్ట్ కలర్స్ మనకు అలాగే వచ్చేస్తాయి. మనం మార్చాలి అన్నా అది మారదన్నమాట. ఒకటి ఏదైతే ఫస్ట్ మనం ఫిక్స్ చేస్తామో అదే వస్తుంది. అయితే ఏంటంటే ఇందులో లైట్ డార్క్ కలర్స్ మెషిన్స్లో పేస్టల్ కలర్ మెషిన్స్ ఉంటాయి, మళ్ళీ డార్కర్ చార్ట్ మెషిన్స్ ఉంటాయి. అంత డార్క్స్ రావు, కొన్ని వస్తాయి అన్నమాట. అంటే కొన్ని కలర్స్ బ్రైట్ సీ గ్రీన్స్ అలాంటివి కొంచెం బ్రైట్ కనిపిస్తాయి కానీ మిగతా అంత బ్రైట్ ఉండదు. ఇంగ్లీష్ కలర్ సూపర్ స్టైలిష్గా ఉంది. మీకు నచ్చితే బుక్ చేసేసుకోండి. మన దగ్గర ఒకదానికి ఒకే కలర్ అని కాదు, మల్టిపుల్ చేయొచ్చు. 2,999 ఫ్రీ షిప్పింగ్. ఇది 3, దిస్ ఇస్ number 4. పీచ్ కలర్ అండి, మంచి లైట్ పీచ్ కలర్. హ్యాండ్ ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి లుక్ వైజ్గా అదిరిపోతుంది. దిస్ ఇస్ 4. నెక్స్ట్ 5 లైట్ కొంచెం ప్యారెట్ గ్రీన్ లాగా వస్తుంది, పేస్టల్ ప్యారెట్ గ్రీన్ అని చెప్పచ్చు. ఇది 4 అమ్మ, 5 మీ చేతిలో ఉన్నది 6. దిస్ ఇస్ నెంబర్ 5 అండి. త్రూ అవుట్ ద శారీ స్కాలప్ వస్తుంది, బాంధిని ప్రింట్ కూడా వస్తుంది. బట్ మనం డార్క్ ప్రింట్ అలా చేయలేదండి, సోబర్ ప్రింట్ చేసాం. 6. దిస్ ఇస్ శారీ నెంబర్ 6. శారీ నెంబర్ 6 అండ్ నెక్స్ట్ శారీ నెంబర్ 7. ఇవన్నీ దగ్గర కలర్స్, చిన్న చిన్న డిఫరెన్సెస్ లైట్ అండ్ డార్క్లో అంతే. ఇవి పూర్తిగా రెడీ అయ్యాక ట్రెడిషనల్ లుక్ వస్తుందని నేను చెప్పను, స్టైలిష్ లుక్ వస్తుంది. చాలా స్టైలిష్ లుక్ వస్తుంది మాత్రం కట్టుకున్నప్పుడు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్లో తీసుకుంటే తప్పితే బయట అయితే కొన్ని రోజుల తర్వాత వరకు మీరు ఈరోజు తీసుకుని కట్టేశారంటే ఫస్ట్ మీరే అవుతారు. ఎంత మన 8. దిస్ ఇస్ శారీ నెంబర్ 8. లావెండర్ షేడ్ అండి, లైట్ లావెండర్ షేడ్. డార్క్గా రావు ఇందులో కలర్స్, మనకు డైయింగ్ చేస్తే డార్క్ షేడ్స్ వస్తాయి కానీ ఇందులో రావు. శారీ నెంబర్ 8. దిస్ ఇస్ శారీ నెంబర్ 9. పౌడర్ బ్లూ అంటాం కదండి, కొంచెం యాష్ టించు పౌడర్ బ్లూ మిక్సప్ టోన్ లాగా ఉంటుంది. ఇదైతే సూపర్ సోబర్ అండి. సోబర్లో కూడా ఇంకా ఎక్కువ సోబర్ కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్. వీటి మీద ఈ కలర్స్ ఫ్లవర్స్ బాగా కనిపిస్తాయి. This is 11. Number 11. ఎన్ని ఉన్నాయంట? 21 ఉన్నాయండి. కొంచెం ఫాస్ట్గా. This is 12. Number 13. బ్లూ షేడే అక్కడ ఎక్కువ డార్క్గా కనిపిస్తుందండి, అంత డార్క్ కాదు, విడిగా కలర్ చాలా చాలా బాగుంది. ఇదంతా 14. దిస్ ఇస్ 14. నెక్స్ట్ 50. మంచి బేబీ పింక్ అండి, మంచి లైట్ షేడ్ ఆఫ్ బేబీ పింక్. పట్టులో మీకు డిజైనర్ పీస్ 3000 రేంజ్లో
ఎంత బాగుంది కదా. ఇది ఎంత? 16 నంబర్ 16. దిస్ ఇస్ 17. మిక్స్డ్ కలర్ అండి ఇది మాత్రం, చాలా స్లేట్ కలర్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ లాగా ఉంది. 18 నెంబర్ 18 కొంచెం డార్క్ పీచ్. పీచే కావాలి, మరి లైట్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్. దిస్ ఇస్ నెంబర్ 19. This is 20. This is the last shade. This is 21. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 2,999 ఫ్రీ షిప్పింగ్, 3 to 4 days డిస్పాచ్ టైం. ఎందుకంటే హాలిడేస్ కూడా వచ్చాయి. ఇవి ఒకసారి మీరు చూసుకోవచ్చండి. మనకి ఇలాగ ఈ ఫోల్డింగ్లో వస్తాయి కదా, ఓపెన్ చేయడానికే టైం పట్టేస్తుంది. సో ప్యూర్ గద్వాల్ వస్తుంది. ఫ్యాబ్రిక్ ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది. పట్టు అయితే మనకి దాంట్లో ప్యూర్కి ఏం హ్యాండ్లూమ్కి ఏం వాడతారో వీటికి కూడా అదే వాడతారండి. బట్ చేసే విధానం మనం ఇందాక పచ్చడి గురించి చెప్పుకున్నాం కదా, లైక్ ఇది మిక్సీలో వేసినట్టు అది చేతితో చేసినట్టు అంతే డిఫరెన్స్. ఇంగ్రీడియంట్స్ అయితే సేమ్, అందులో ఏం వాడతాము ఇందులో కూడా అవే వాడతాము. సో ఈ ఎగ్జాంపుల్ బాగుంది కదా, చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాంటి కొంచెం తక్కువ బ్రెయిన్ యూజ్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. జరీలో ఇప్పుడు సెమీ గద్వాల్స్ చాలా చాలా వస్తున్నాయి, బట్ దయచేసి వీటిని సెమీ గద్వాల్ కిందకి చూడొద్దండి. దీస్ ఆర్ ప్యూరే పవర్ లూమ్లోవి. మీకు బార్డర్స్ దగ్గర చూసినా అర్థమైపోతుంది ఆ డిఫరెన్స్ ఏంటనేది. శారీ అంతా చక్కగా స్ట్రైట్ వర్టికల్ లైన్స్ విత్ బోటీ స్టైల్ వచ్చింది. మీకు సింగిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది. బట్ లుక్స్ లైక్ ఏ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. చూడటానికి కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ లుక్ వస్తుంది మనకి. కాంబినేషన్ వైజ్ చాలా ప్రెట్టీగా ఉందండి. కాంబినేషన్ లైట్ సీ గ్రీన్ అనమాట. సో దీనికి వచ్చిన పళ్ళు చూసుకుంటే మనం, సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. ఓకే, అండ్ కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఫాలింగ్ కానివ్వండి చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. సో డోంట్ మిస్ అవుట్ అండి. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 9,800 ఫ్రీ షిప్పింగ్. హైట్ ఎంత ఉంటాయి? 45 ఈస్ ద శారీ హైట్. నిన్ననే అన్నారు మా అత్తయ్య గారు ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను అంటే నేను చెప్పాను ముందే సెలెక్ట్ చేసేసుకోండి, మళ్ళీ చూపించేసాక కన్నా కూడా అని అంటే, ఈరోజు పూజ కోసం వెళ్ళాలి అని చెప్పి వెళ్ళారు. మా పిన్ని పూజ చేసుకుంటుందని. ఇప్పుడు చూసాక ఇందులో అంతే సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఒక మంచి కలర్ అండి. సీ గ్రీన్కి డార్క్ నేవీ బ్లూ వచ్చింది. మీరు బార్డర్స్ చూసుకుంటే మీకు ఎంత రియల్గా ఉన్నాయని తెలుస్తుంది. సింగిల్ వేసుకున్నా చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. అండ్ కమింగ్ టు బ్లౌజ్, మనకి చక్కగా ఇంత మంచి ఇదే బార్డర్తో వీవింగ్. మనకి యాక్చువల్గా ఏంటంటే యూజువల్గా నాకు ఇప్పుడు అర్థమవుతున్న ప్రకారం బార్డర్స్ ఓన్లీ వీవింగ్ లేకుండా వస్తాయి కదా జరి, అవి అయితే హైలైట్ అవ్వవు. బట్ ఇది చూసారా మొత్తం వీవింగ్ వచ్చింది కాబట్టి ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా మనకి బార్డర్స్ కనిపిస్తే, దట్టు సిల్వర్ బార్డర్స్ కదా, చాలా చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి చెక్స్ వచ్చిందండి. చెక్స్ వచ్చి మళ్ళీ పీకాక్స్ ఇలా సర్కిల్స్ రెండు ఇలా వచ్చాయి. వాటిని బ్లూతో మళ్ళీ హైలైట్ ఉంది వాటికి లైక్ దిస్.
శ్రావణ మాసం స్పెషల్ అనమాట. మంచి మంచి చీరలు వచ్చే నిన్నే వచ్చింది పార్సల్ యాక్చువల్గా. సో ఈరోజు వీటి కోసం యూజువల్గా అయితే బతికించేదాన్ని, రేపు చేద్దాంలే అలాగా అని. బట్ ఈ చీరలు చూడగానే నాకు చేయాలనిపించింది. మనం ఇదే కలర్ ఇంతకు ముందు కూడా చూపించామండి లాస్ట్ టైం. ఒక ఇద్దరు ముగ్గురు కూడా అడిగితే నేను సోల్డ్ అవుట్ అని చెప్పాను. ప్రీ ఆర్డర్ అంటే కొన్ని ప్రీ ఆర్డర్ తీసుకుని మనం బ్యాక్ ఇచ్చేసాం కదా, సో నో ప్రీ ఆర్డర్ అని చెప్పి తీసుకోలేదు. అప్పుడు ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళకి కనుక చూస్తున్నట్టయితే కనుక మీరు ఇంకా ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఒక టైం కోసం కొనుక్కుందామని చూస్తాము. సమ్ టైమ్స్ ఏదైనా ఫెస్టివల్కో ఏదైనా పెళ్ళికో, ఆ పెళ్ళి అవన్నీ అయిపోయాక మనకి రిక్వైర్మెంట్ ఉండదు కదా. మళ్ళీ మనకి రిక్వైర్మెంట్ ఉండాలి కదా, నేను చూపిస్తున్నాను కదా అని మీ బడ్జెట్లో ఉండాలి కదా. శారీస్ కోసం అని ఒక బడ్జెట్ ఉండాలి కదా, ఈ మంత్కి అలా ఉంటాయి కదా. సో అందుకని ఇంకా మీకు ఇలాంటిదే కావాలి, ఇంకా వెయిట్ చేస్తున్నాము అంటే కొనుక్కోండి అని నా ఉద్దేశం. మీరు అంతమంది చూస్తున్నారు కొనుక్కోండి అంటే అన్నీ అయిపోయాక ఇప్పుడు చూపించారు ఇప్పుడు ఏం కొనుక్కుంటామని మాత్రం అడగద్దు. అందుకే క్లారిటీ ఇస్తున్నాను. సో ఇప్పుడు పేస్టల్ కలర్స్ చాలా ట్రెండింగ్ అండి. ఇంతకు ముందు అంతా ఎలా ఉండిందంటే మనకి శారీ అంతా పేస్టల్, బ్లౌజ్ డార్క్ షేడ్స్ కదా. ఇప్పుడు ట్రెండ్ మారింది, శారీ అంతా డార్క్ షేడ్, బ్లౌజ్ అండ్ పళ్ళు విల్ బి ద పేస్టల్ షేడ్స్. అవి ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి కొన్ని రోజుల తర్వాత. ఓకే, సో మంచి పీచ్ అండి, మంచి డార్క్ గ్రీన్కి మంచి పీచ్ టోను. డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక గ్రీన్ బీట్స్ కానీ అలా డిఫరెంట్గా స్టోన్స్ ఉన్న వాటిని జ్యువెలరీ మీరు పిక్ చేసుకున్నా సరే లుక్ చాలా బాగా వస్తుంది. శారీ అంతా మ్యాంగో డిజైన్ అండ్ చిన్న చిన్న బూటీస్ లాగా ఇలా సిల్వర్తో వచ్చింది. క్వాలిటీ అయితే మీరు చూసుకోక్కర్లేదు, డౌట్ పడక్కర్లేదు. కట్టుకున్నప్పుడు యాసిటీస్ మీకు పవర్లు మాది కూడా అర్థం అవ్వదు, అంత బాగా వస్తుంది. సో పళ్ళు పాట వచ్చేసి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. అండ్ కమింగ్ టు బ్లౌజ్, బ్లౌజ్ మీద కూడా మనకి చిన్న చిన్న బూటీస్ వచ్చి ఇలా బార్డర్ వచ్చింది. ఓకే, సో నేను వేసుకోవాల్సి వస్తుందండి, మరి చేసి తప్పట్లేదు. సో దిస్ ఇస్ వన్ మోర్ కలర్. నేను వేసుకున్నట్టు చూపిస్తాను లేదండి, ఇలా వస్తుంది. బట్ చాలామంది వేసుకుని చూపిస్తేనే మాకు లుక్ తెలుస్తుంది కదా అంటారు. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. అందరివి ఫుల్ఫిల్ చేయాలంటే చేయలేము. దిస్ ఇస్ ఎలా అంటే లైక్ పింక్ అండ్ పీచ్ మిక్స్డ్, బ్లష్ పింక్ అని అలా మంచి కలనేత కలర్ యాక్చువల్గా. ఇది ఖచ్చితంగా ఇదే కలర్ అని చెప్పలేము. కనకాంబరం షేడ్, పింక్ షేడ్ మిక్సప్ టోన్ లాగా ఉంది. దానికి మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ అంటాం కదా, సో ఆ కైండ్ రత్నావళి అంటాం, సో ఆ కైండ్ వచ్చింది. జరీ చెక్స్ వచ్చేసాయి శారీ మొత్తం కూడా. సో దిస్ ఇస్ ద మనకి పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు. బార్డర్ దిస్ ఇస్. బడ్జెట్ రేంజ్లో మంచి ఏమంటారు గ్రాండ్ లుక్ కావాలి అంటే పర్ఫెక్ట్ చాయిస్ అండి. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఇది పడినప్పటికీ లుక్ వేరే లెవెల్లో ఉంటుంది. సో డోంట్ మిస్ అవుట్. 9800 ఫ్రీ షిప్పింగ్. సో శారీ మొత్తం ఈక్వల్గా మనకు ఒకేలా ఇలా చెక్స్ వస్తాయి. నేను మొత్తం ఓపెన్ చేయలేదు, చూసారు కదా ఇక్కడ ఇంకా ఎంత ఉంది. కాంబినేషన్ నన్ను సెలెక్ట్ చేసుకోమన్నా కూడా సెలెక్ట్ చేసుకోలేదు, అంత బాగున్నాయి. ఇవి వచ్చేసి మనకి గ్రేప్ వైన్ షేడ్ అంటాం కదండి, సో ఆ కైండ్ ఆఫ్ కలర్కి మనకి పీచ్ షేడ్. సిల్వర్ అన్నీ కూడా సిల్వర్ ఏది తెప్పించాను నేను. సిల్వర్ కావాలి, సిల్వర్లో అయితే మనకి ఇంకా బాగుంటుంది లుక్ అని. సింగిల్ వేసుకుని ఇలా అసలు ఏం కుట్టించుకోకుండా వేసేసుకున్నా కానీ చాలా చాలా బాగుంది. నాకు నచ్చి నేను కట్టుకునే లాంటివి అన్నీ ఉండవు కదండి. అందరి టేస్ట్లు మన టేస్ట్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో నాకు నచ్చి నేను కట్టుకుంటానంటే అసలు అలా వెళ్ళకపోయినా అస్సలు ఇంత కూడా అందులో నేను ఉంటాను, అత్తయ్య గారు ఉంటారు, కొన్ని పెద్దవాళ్ళు కొన్ని చిన్న వాళ్ళే ఉంటాయి. సో అటు ఇటుగా అసలు కాకపోతే ఉండవు వాళ్ళ దగ్గర చాలా. ఒక్కొక్కసారి మీరు నమ్మరు, కొన్నిసార్లు మాకే ఉండవు.
ఇప్పుడు నేను ఇంకా అమ్మవారి కట్టడానికి దీనికి చీరలు వెతుక్కోవాలి. మనం చూపించిన అన్నీ కూడా అయిపోయాయి శారీస్, పట్టు శారీస్. ఇప్పుడు మాకు రావాలి అన్న వీవర్ దగ్గర నుంచి ఇట్ టేక్స్ టైం. అంటే ఇప్పుడు ఏం కట్టాలి అన్నా సరే మా దగ్గర కూడా లేని కలర్ కావాలి కదా. లేని కలర్స్, కొత్త కలర్స్ అన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇది ఒక మంచి కాంబినేషన్ అండి. మంచి ఆనియన్ పింక్కి డార్క్ నేవీ బ్లూ జరీ చెక్స్ వచ్చేసాయి. లక్ష్మీ కళ అలా ఉట్టి పడుతుంది, అంత బాగున్నాయి. సిల్వర్లో ట్రెడిషనల్గానే ఉండాలి, షుడ్ బి స్టైలిష్ అనుకున్నప్పుడు మనకి గద్వాల్ శారీస్ బెస్ట్ చాయిస్. బడ్జెట్లో, బడ్జెట్ అంటే విడిగా చూసే వాటికి వీటికి బడ్జెట్. ఓకే, సో ఇలా అంతా కూడా మనకి ఎలిఫెంట్ స్వాన్ డిజైన్ లాగా వచ్చింది. మంచి టెంపుల్ బార్డర్స్ వచ్చేసాయి. ఇక్కడ కూడా చూస్తే మీకు లైక్ దిస్. అలాంటి కాంబినేషన్ అండి. ఇప్పుడు నేను ఇది కూడా మన దగ్గరగా ఉంది, చూసుకోండి. ఇది వైలెట్ వచ్చింది, ఇందాక మనం చూసింది ఇది వచ్చింది కదా, ఇది వచ్చేసి వైలెట్ వచ్చింది. దిస్ ఇస్ వన్ మోర్. ఓకే, దిస్ ఇస్ ద పల్లు. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. మళ్ళీ రావాలంటే కష్టం అండి, మిస్ చేసుకోకుండా తీసుకోండి. $9,800 ఫ్రీ షిప్పింగ్. సీ గ్రీన్ షేడ్, అది రెండు ఒకటేనా? ఓకే, సీ గ్రీన్కి మంచి డార్క్ వైలెట్ అండి. This is the beautiful pallu and this is the blouse. 9,800 పూజ కూడా. ఇందులో ఒకటేమో కథాన్ శారీ ఆరెంజ్ విత్ పర్పుల్ చూసారా, అవి 5 శారీస్ అయిపోయాయి. నేను మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను, అది రెడీగా ఉంది కాబట్టి వచ్చేస్తుంది. అది అమ్మవారికి కడదాం అనుకున్నాను. నాకు ఇప్పుడు నేను కట్టుకోవడానికి ఒకటి కావాలి, 2 కావాలి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో వాటిలోంచి ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ కావాలి అనుకునే వాళ్ళకి చాయిస్ అండి. ఒక్కటే తెప్పించాను నేను, అన్ని సిల్వరే తెప్పించాను. బట్ ఎవరైనా చూసాక మళ్ళీ గోల్డెన్ అని అడిగితే, సిల్వర్ కూడా చాలా బాగుంది. నేను సిల్వరే ఎక్కువ బాగుంటుంది అనుకున్నాను, కానీ గోల్డెన్ కూడా కావాలి అనుకునే వాళ్ళకి మరీ ఖాళీగా అట్లా లేదు, మీకు తెలుస్తుంది కదా, చాలా బాగుంది. ప్రీ ఆర్డర్స్ కూడా చేయొచ్చండి వీటిని, బట్ టేక్స్ టైం. నేను ప్రాపర్గా కనుక్కున్నాక చెప్తాను. 9,800 ఫ్రీ షిప్పింగ్. ఎంత బాగున్నాయంటే అంత బాగుంది. దిస్ ఇస్ సిల్వర్ అండి, కొంచెం అలాంటి కాంబినేషన్ లాగే ఉంది, కానీ ఇది సిల్వర్లో వచ్చింది. మీకు వడ్డాను అది పెట్టుకుని బాగా చక్కగా రెడీ అయితే మొత్తం లుక్ చాలా చాలా బాగుంటుంది. పెట్టుకోపోయినా ఓకే, బట్ పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. కొంతమంది ఎంత పెద్దవాళ్ళైనా పెట్టుకుంటారు కదండి, నాకు చాలా చాలా ఇష్టం అలా రెడీ అయితే కనుక. రియల్గా ఏంటంటే మా ఇంట్లో అత్తయ్య గారు వాళ్ళు ఎవరు ఒక ఏజ్ తర్వాత పెట్టుకోలేదు. బట్ నాకు అలా కాదు, ఏజ్ లిమిట్ ఏం లేదు, చక్కగా అలా పెట్టుకుని రెడీ అయితే నాకు చాలా చాలా ఇష్టం. ఓకే, సో దీస్ ఆర్ ద కలెక్షన్ అండి మనకి గద్వాల్స్లో. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఇవేవే తీసేద్దామండి ఈ వీడియోది.
లాస్ట్ టైం స్లో మోషన్లోకి వెళ్ళిపోయింది, మరి ఎందుకు వెళ్ళింది అనేది ఎగ్జాక్ట్గా తెలియలేదు. కానీ సబీరా షేక్ 237088 లైక్ అవసరం కలెక్షన్. సబీరా గారు కంగ్రాచులేషన్స్ అండి. సో మీకు ఏవైతే స్క్రీన్ షాట్స్ మేము చెప్తున్నామో, లైక్ స్క్రీన్ షాట్, మీ నేమ్ స్క్రీన్ షాట్, సబ్స్క్రైబ్ చేసింది కమెంట్ పిక్, ఈ లైక్ నెంబర్ ఆ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా, అవి విత్ అడ్రస్తో మీరు అనేది అప్రోచ్ అవ్వండి. ఓకే, సో దీస్ ఆర్ ద కలెక్షన్ అండి. ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేస్తాను. సో అంతవరకు టేక్ కేర్, బాయ్.